జూన్ నెల మొదటి వారంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మేషరాశి వారి జీవితంలో అరుదైన అదృష్టం పట్టబోతూ ఉందండి. వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతూ ఉంది. జూన్ నెల మొదటి వారంలో మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అన్నింటిలో కూడా మేషరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చీటినమ్మ గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడుగా ఉన్న ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల కారణంగా ఇబ్బందులకు గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, వృత్తి, వ్యాపారాలలో వీరు రాణిస్తారు. భాగస్వామ్యులతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకువస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల కారణంగా నష్టాలు కూడా సంభవిస్తాయి. వైద్య రంగంలో వీరు రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు అసలు ఇష్టపడరు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ నెల మొదటి వారంలో వీరి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం అనేది జరగబోతూ ఉందండి. ఆ స్త్రీ ఎవరైనా సరే కావచ్చు. మీ తల్లిగారి అయినా సరే, ఒక సోదరిగా అయినా సరే, లేదా మీ జీవిత భాగస్వామిగా అయినా సరే, ఏ విధంగా అయినా సరే ఒక స్త్రీ ప్రవేశం అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైనటువంటి పరిస్థితులను మీరు చూడబోతూ ఉన్నారు. అరుదైన అదృష్టం అయితే మీకు పట్టబోతూ ఉంది. నక్క తోక తొక్కి వచ్చారా అన్నట్లుగా మీరు జీవితం అనేది మారబోతూ ఉందండి. అసలు మేషరాశి వారికి వారి జీవితంలో ఎటువంటి అదృష్ట పరిణామాలు కలగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో చూడబోతున్నారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి అష్టమంలో చంద్రుడు ఉన్నాడండి. ఊహించిన ఫలితాలను రాబట్టడానికి మీరు కొంచెం అధికంగానే శ్రమించాలి. ఎవరితోనూ కూడా వాగ్వాదాలు చేయవద్దు. కోపాన్ని తగ్గించుకుంటే మేలు. వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి గోసేవ చేసినట్లయితే వీరికి మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలు కూడా ఉన్నాయండి. లక్ష్య సాధనలో అనుకున్నది సాధిస్తారు. పోరాట పటిమ కూడా పెరుగుతుంది. తోటి వారి సహకారం అందుతుంది. ఆర్థిక ఫలితాలు అనేవి కూడా మీకు చాలా బాగుంటాయి. మానసిక ఉత్సాహాన్ని కూడా మీరు పొందుతారండి. నలుగురిలోనూ కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పంచుకుంటారు. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక శక్తి అనేది సమయంలో పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా అయితే ఉంటుంది. ఇష్టదైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితం వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి స్థాయిలో ఉండబోతూ ఉంది. సమాజంలో వీరికి ఉన్నటువంటి విలువ అనేది పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటే మేలు. ఆర్థికంగా మీకు మంచి ఫలితాలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి. వీరికి గ్రహాల అనుకూలత కారణంగా వీరు అదృష్టవంతులు అవుతారు. మీ రంగాల్లో మంచి శుభ ఫలితాలను కూడా వీరు అందుకుంటారు. సిరి సంపదలు అనేవి కూడా పెరుగుతాయి. శుభ భవిష్యత్తు వీరికి లభిస్తుంది. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ రాశివారు ఈ సమయంలో పెద్దలతో మంచి పరిచయాలు అనేవి కూడా ఏర్పడతాయి. మీ సేవలకు నలుగురిలోనూ మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీకు పెద్దల నుండి ఆశీస్సులు అనేవి కూడా లభిస్తాయండి. అనుకోకుండా అందినటువంటి ఒక సమాచారం మీకు ఊరటను కూడా కలిగిస్తుంది. మీ స్వధర్మం మిమ్మల్ని సదా రక్షిస్తుంది. చూసారు కదా, మేషరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు ఎప్పుడు కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలిపెట్టేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటిగానే కార్యములైనా సరే సైతం సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి
వీరి పతనానికి కూడా దారితీయవచ్చు. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి. కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం అనేది చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములో అయినా సరే దూకగలుగుతారు. ఈ రాశివారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం కారణంగా వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయండి. అరుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలిగే సూచనలు అయితే ఉన్నాయి. ఈ రాశివారు క్రీడలందు కూడా బాగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరికి చక్కని దర్శన్యానం కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరమండి. ఈ రాశివారు అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం చేత జీవితాంతము కూడా బాధపడేటటువంటి పరిస్థితులు అయితే వీరికి ఏర్పడవచ్చు. మేషరాశివారు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశివారు కార్యవాదులు. తేలికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టఅనేది వీరికి నిద్ర అనేది కూడా పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి కింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు. కానీ వీరి మీద ఆపేక్ష అయితే వీరికి ఉండదు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయం నందైనా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం కారణంగా వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కలగవచ్చు. అందుచేత వీరు శాస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టిన మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనియరు. ఈ రాశివారు ఈ సమయంలో తీపి వంటకాలకు సంబంధించిన ఎటువంటి వ్యాపారంలోనూ కూడా మీరు పాల్గొనకూడదు. అనగా వీరు ఎప్పటికీ తీపి వంటకాలను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు, లేదా తీపి వస్తువులను విక్రయించే సంస్థ కోసం కూడా పనిచేయకూడదు. మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందినటువంటి భూముల్లో ఏనాడు స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును మాత్రం నాటవద్దు. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.